భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. నీవు ఎన్నుకున్న వానర దళంతో తూర్పు దిశలో అన్వేషణ సాగించు. తమరు నిశ్చింతగా ఉండండి మహారాజా. సీతామాత అన్వేషణలో నేను నా అనుచరులను వెంటబెట్టుకుని సమూలంగా గాలించి వస్తాను. అచిర్షమాన అచిరమాల్యులారా, మీ ఇద్దరూ మీ బలగాలతో పశ్చిమ దిశలో ప్రస్థానం సాగించే దళానికి నేతృత్వం వహించండి. మీకు నిస్సందేహంగా శుభం జరుగుతుంది. ఇది మా మహద్భాగ్యం మహారాజా. దక్షిణ దిశగా వెళ్లిన రావణుడు ఉత్తర దిశలో వెళ్ళాడు అంటే అందుకు ఎలాంటి అవకాశమూ లేదు. ఎందుకంటే ఉత్తర దిశన శ్రీరామచంద్రుడు అసురులే లేకుండా చేశాడు. మాయావులైన అసురుల కపటలీలలను తెలుసుకొనుట చాలా కష్టం. హనుమా, మనం అన్ని దిశలలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరవర శతబలి, ఆజ్ఞ మహారాజా. ఉత్తర దిశలో అనుసంధానం చేసే బాధ్యత నీకప్పగిస్తున్నాను. ఇది మాకు గౌరవప్రదమైన విషయం మహారాజా. నేను నేడే నా బలగంతో ఉత్తర దిశలో అన్వేషణ ప్రారంభిస్తాను. మనం అధికంగా దక్షిణ దిశ వైపు దృష్టిని కేంద్రీకరించాలి. ఆ దిశలో అన్వేషణ సాగించే దళానికి యువరాజు అంగదుడు నాయకత్వం వహిస్తాడు. నేనా? అవును, నీవే. ఏమి నా భాగ్యము! నీకు సహకరించున్నది నా వ్యక్తిగత విశ్వాసపాత్రుడు పవనపుత్రుడు హనుమంతుడు, మహాజ్ఞాని మేధాసంపన్నుడు బ్రహ్మదేవుని మహాపరాక్రమపుత్రుడు జాంబవంతుడు, అగ్నిపుత్రుడు నీలుడు, నలుడు. తమ ఆజ్ఞను శిరసావహిస్తాం మహారాజా. వీర మహారథి మైందుడు, సహోత్రుడు, గవాక్షుడు, గంధమాదనుడు, అనంతుడు, హుతాశనుడు, హనుమంతుడు, జాంబవంతుడు. సాగర మధ్యమున అగస్త్యముని చేత స్థాపించబడిన మహేంద్రగిరి పర్వతము మీకు బాగా తెలిసే ఉంటుంది. అవును, ప్రత్యేక పర్వదినాల్లో అక్కడికి ఇంద్రుడు ఏం చేస్తుంటాడు? అవును, నేను అది విన్నాను. దాని ఎదురుగా 400 క్రోసుల విస్తీర్ణంలో ఒక ద్వీపం ఉంది. అక్కడకు మానవులు వెళ్ళలేరు. అక్కడ మన సర్వశక్తులను ఒడ్డి సీతామాతను అన్వేషించడానికి విశేష ప్రయత్నం చేయాలి. కిష్కింధాపతి, ప్రపంచంలోని ఏ శక్తి ఇప్పుడు మన దారిలో ఏ అవరోధము కలిగించలేదు. మన జీవితాలు మనసా వాచా కర్మణ శ్రీరామచంద్రుని పదసేవకే అంకితం. సీతామాత ఆచూకీ తెలుసుకునే వస్తారు. అదేను మన మహారాజు సుగ్రీవుల వారు ఇచ్చిన 30 దినముల గడువులోనే. సమస్త వానర యోధులారా, మీ బలగాలను సమీకరించుకొని సూర్యోదయంతో మీ ప్రస్థానం ప్రారంభించండి. అనుజ్ఞనివ్వండి రామచంద్ర ప్రభు. హే జ్ఞానగుణధామ హనుమ, నీ కరస్పర్శ మాత్రముననే నా అంతరాత్మలో ఒక బలమైన నమ్మకము చోటు చేసుకున్నది. నీ వల్లనే నా సకల కార్యములు సాధ్యమవుతాయని. నాకంత గొప్పతనాన్ని ఆపాదించకండి స్వామి. తమరు ప్రభువులు. ఈ మారుతి కేవలము తమ సేవకుడు. నాకొక్క వరం ఇప్పించండి కృపానిధి. ఈ హనుమ శ్రీరామ భక్తుడిగా వెలసిల్లి సదా తమ దాసుడై ఉండాలి. హనుమ, నీవు సేవకుడవు కావు, భరతునితో సమానుడవైన నా సోదరుడవు. నీవు వైదేహి వద్దకు తప్పక వెళ్ళగలవని నాకు నమ్మకము కలుగుతున్నది. ఆమె సందేహ నివృత్తికి రామనామాంకితమైన ఈ ముద్రికను ఆమెకు చూపించు. సీతకు నమ్మకం కలుగుతుంది.
నీవు నా వద్ద నుండి వస్తున్నావని, నా ఆత్మీయుడవని తెలుసుకుంటుంది. తన సందేహ సంకోచాలను వదిలిపెట్టి నీతో తన మనసులోని మాటను చెప్పగలుగుతుంది. హనుమ, తనతో చెప్పు. వైదేహి వేరైనప్పటి నుండి తన వియోగములో వ్యాకులము చెంది రాముని దేహము కూడా ప్రాణహీనమైపోయినదని. వాయుపుత్ర, తన ఆచూకీ తెలిసిన వెంటనే నేను ఆమెను తీసుకురావడానికి ఆలస్యం చేయనని తెలియచేయి. వెళ్ళు భజరంగబలి. గౌరీదేవి, గణేశుడు, మహేశుడు నీ సంకల్పాన్ని సిద్ధింపచేస్తారు. మనందరి మనోరథమును నెరవేరుస్తారు. జై శ్రీరామ్. అటు చూడు హనుమ, ఆ గుహద్వారము నుండి కొన్ని జలపక్షులు బయటకు రావడం కనిపిస్తున్నది. తప్పకుండా ఈ గుహలో జలం ఉండే ఉంటుంది. దప్పికతో బాధపడుతున్న మన సైన్యానికి ఉపశమనం కలుగుతుంది. అంగదరా కుమార, గుహలో ప్రవేశించడానికి అనుజ్ఞ ఇవ్వండి. అందరూ అప్రమత్తులై గుహలోనికి ప్రవేశించండి. నిర్మల జలము, మధుర ఫలములు ఉన్నాయి. ఇక ఆకలితో బాధపడాల్సిన అవసరం లేదు. మాతా అన్నపూర్ణేశ్వరికి జై. ఆగండి. ఆకలి దప్పికలదు మీరందరూ పడుతున్న అవస్థ నాకు బాగా తెలుసు. కాని మెరిసే ప్రతి వస్తువు బంగారం కాదు. ఈ అద్భుతమైన విచిత్రమైన జలఫలములు ఏ మాయాశక్తులవైననో కావచ్చు, దైవీక సంపద కావచ్చు. అందుకని విషయమేమిటో తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా ఈ జన్మలపైన ఫలములపైన ఆశపడడం మంచిది కాదు. జాంబవంతుడు సరిగానే సెలవిచ్చినాడు. తొందరపడితే పరిణామం ప్రతికూలంగా ఉండవచ్చు. కానీ ఇంతగా అన్నీ అమర్చినట్లున్న ఈ ప్రదేశంలో ఏ ఒక్క వ్యక్తి కనిపించటం లేదు. కనిపిస్తే వారి అనుమతి తీసుకుని మన ఆకలి దప్పికలు బాధ తెచ్చుకుని కాస్త ఊరట చెందవచ్చు. అందులకే నాకు అనుమానం మరింత బలపడుతోంది. ప్రకృతిలోని సర్వ ప్రాణులకు జీవం పోసే సంపదతో నిండి ఉన్న ఈ ప్రదేశం నిర్జనంగా ఎందుకు? ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. జాంబవంత, మారుతి, వాడు చూడండి, ఈవిడే ఇక్కడ నివసిస్తున్న స్వామినిలా ఉన్నారు. ఆగండి, ముందుకు రాకండి, లేదా నా తపోబలంతో అందర్నీ భస్మం చేస్తాను. ఓ హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు, అంగదుడు, కిష్కింధ నగర వానర వీరులు, మధురఫల సువాసనలు మిమ్మల్నిటకు తీసుకువచ్చినాయా?
కరుణామయి, కృపాకరి, హే తపస్విని, తమరు సత్యాన్ని గ్రహించారు. తపోబలంతో మమ్మల్ని గుర్తించినారు. హే మహాదేవి, కృపతో తమ పరిచయ భాగ్యమును కలిగించండి. తమరెవరు? భూతలముపై భవ్యమై సస్యశ్యామలంగా విరాజిల్లుతున్న ఈ వనం ఎవరిది? హే వానర శ్రేష్ఠ హనుమ, రిక్షరాజా జాంబవంత, నా పేరు స్వయంప్రభ. మాయా విశారద మహా తేజస్వినైన నేను నా మాయా ప్రభావము చేత ఈ అద్భుత ప్రదేశమునందు రమ్యమైన ఈ వనమును నిర్మించాను. ఒక దానవరాజు హేమ అనే అప్సరసను మోహించాడు. అప్పుడు దేవేంద్రుడు తన వజ్రాయుధంతో ఆ దానవరాజును వధించాడు. తరువాత బ్రహ్మదేవుడు ఈ భూతలంపై ఉన్న ఈ దివ్యమైన గుహను హేమకిచ్చాడు. హేమ ఈ గుహను రక్షించే బాధ్యత నాకప్పగించింది. ఈ దుర్గమ స్థావరానికి వచ్చే సాహసం ఎవ్వరూ చెయ్యలేరు. ఒకవేళ వచ్చినా ప్రాణాలతో బయటికి వెళ్ళలేరు. కాని మీ ఆగమనములోని ఉద్దేశం అత్యంత ఉత్తమమైనది, శ్రేష్టమైనది. శ్రీరామ ప్రభువు సేవలు చేసేవారికి ఎలాంటి విఘ్నములు, బాధలు కలుగవు. కొన్నాళ్లుగా మేము దక్షిణ దిశలో గాలిస్తున్నాం. కాని రావణుని రాజ్యం యొక్క ఆచూకీ మాకు తెలియనే లేదు. ఇక దక్షిణ దిశలో సముద్ర గర్భంలో అన్వేషించవలసి ఉన్నది. కాని ఆ విధాత ఏమి సంకల్పించినాడో? సీతామాతను శ్రీరాముని చెంతకు చేరుస్తానని మా మహారాజు సుగ్రీవుడు ప్రతిజ్ఞ చేసినాడు. ఆమెను అన్వేషించే బాధ్యతను మాకప్పగించినాడు. ఆ కార్యము మేము సాధించలేకపోతే ఇదే వనంలో మేమందరం ప్రాణత్యాగం చేస్తాం. శ్రీరామ కార్యార్థులమై ఆకలి దప్పుల బాధతో ఈ గుహలో ప్రవేశించాం. కానీ ఇప్పుడు బయటికి వెళ్ళడం కఠినమనిపిస్తోంది. మహారాజు సుగ్రీవుడు సీతామాతను అన్వేషించడానికి ఒక వ్యవధిని నిర్ణయించినాడు. ఇప్పుడు ఆ వ్యవధి కూడా మించిపోతున్నది. మాతా స్వయంప్రభ, దయచేసి ఈ గుహ నుంచి బయటికి వెళ్లే మార్గాన్ని సుగమం చెయ్యండి. హే వానర శ్రేష్ఠులారా, శ్రీరామ కార్యము పట్ల మీ అంకిత భావమును, మీ ఉత్సాహ ఉద్వేగములను చూసి నేను ప్రసన్నురాలనయ్యాను. మీరు సీతాదేవి వద్దకు చేరడానికి నేను మీకు సహాయము చేస్తాను. మాతా, మాకు సహాయం చేస్తారా? అవును వచ్చా. ఇప్పుడు మీరందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరవండి వానర శ్రేష్ఠులారా. నేను మిమ్ములను మహాసాగర తీరమునకు తీసుకువచ్చాను. ఇక్కడ నుండి సీతాదేవిని చేరుకొనడానికి ఈ మహాసాగరమును దాటవలసి ఉన్నది. అక్కడే మీకు సీత ఆచూకీ తెలియగలదు. భగవంతుడు మీ ప్రయత్నాలను సఫలము చేయుగాక. ఇప్పుడు నేను బదరికాశ్రమం వెళ్ళవలసి ఉన్నది. కళ్యాణమస్తు. ఎంతటి దుస్థితి సంభవించినది. ముందు దుర్గమమైన గుహలో చిక్కుకున్నాం. ఇప్పుడు సముద్రాకాశములు తప్ప మరేమీ గోచరించుటలేదు. సీతామాత జాడ తెలుసుకుని తిరిగి వెళ్లే అదృష్టం ఆ విధాత మన నుదుటను రాచినట్టు లేడు. మన మహారాజు సుగ్రీవులు సీతామాత ఆచూకీ తెలుసుకురావటానికి మనకిచ్చిన గడువు 1 మాసం. ఆ గడువు పూర్తి కావస్తున్నది. అయినా ఇంతవరకు మనకు ఏ ఆధారమూ చిక్కలేదు. మనం ఇంకా అయోమయ స్థితిలోనే కొట్టుమిట్టాడుతున్నాం. రాజాజ్ఞ పాలించకుండా మనం వెనుదిరిగి వెళ్ళామంటే మనల్ని అపరాధులుగా భావిస్తారు. మరణశిక్ష కూడా విధిస్తారు. నేను మీ నాయకుడిగా నియమింపబడి మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకువచ్చాను. నేను అన్ని ప్రయత్నాల్లోనూ ఓడిపోయాను. పరాజయంతో వెనుదిరిగి వెళ్ళటం చాలా అవమానకరం. ఆ అవమాన భారాన్ని భరించే కంటే ఇక్కడే ఉపవాస దీక్షతో ప్రాణత్యాగం చేయటం ఉత్తమమని భావిస్తున్నాను. స్వామి కార్యము నెరవేర్చలేని ఈ బ్రతుకు నిరర్థకం.